అందరికీ నమస్కారం. 2024లో ఒక్క ఓటమితోటి జోగి రమేష్ కూడా జోరు తగ్గిందని చెప్పాలి. 2019లో ఆయన మంత్రిగా చేసిన టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైసీపీ పార్టీ మీద కానీ ఎవరైనా విమర్శలు చేస్తే విరుచుకుపడినటువంటి జోగి రమేష్ రానున్న రోజుల్లో 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా మానసికంగా కుంగిపోయాడని చెప్పాలి. తన కుమారుడు అరెస్టు, అదేవిధంగా ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో కూడా జోగి రమేష్ ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితి. మైలవరం, పెడన, పెనమలూరు ఈ 3 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఆయన పోటీలో నిలబడటం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో ఆయన కూడా కాదనలేక ఇష్టం లేకపోయినా కూడా పెనమలూరు నియోజకవర్గంలో పోటీలో నిలబడటం, అక్కడ భారీగా ఓటమి చవిచూడటంతో కూడా అదేవిధంగా పార్టీ కూడా 2024 ఎన్నికల్లో ఓటమి పాలవటం, అధికారం కోల్పోవటంతో కూడా జోగి రమేష్ ఒక్కసారిగా కూడా అంతర్మదనంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. తన కుమారుడు అరెస్టుతో ఇంకా మరింత డేలా పడి ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటూ తనకి ఒక టైం వస్తుంది, ఆ టైంనే నమ్ముకొని కూడా జోగి రమేష్ జోరు తగ్గిందని చెప్పాలి. అయితే పెనమలూరు వైసీపీలో దాదాపుగా ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలని ఆ నియోజకవర్గంలో యాక్టివ్గా తీసుకెళ్లేటువంటి లీడర్ లేక, సెకండ్ లీడర్షిప్ ఆ కార్యక్రమాలను అంతగా దిగ్విజయం చేయలేక కూడా అనేక ఇబ్బందులు పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి జోగి రమేష్ గతంలో కూడా 2019లో ఆయన ఆ టైంలో కూడా ఆయన మంత్రిగా చేసిన టైంలో కానీ 2019 నుంచి 2024 వైసీపీ రూలింగ్ టైంలో కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కూడా కార్యకర్తలకు ప్రోత్సహించినటువంటి జోగి రమేష్ సైలెంట్గా ఉండటంతో కూడా కార్యకర్తలు మరింత డేలా పడ్డారని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. జోగి రమేష్కు ఈ మధ్యకాలంలో కూడా అక్రమ కేసులు భయం పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో జోగి రమేష్ని చూసాం, ప్రస్తుతం ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా ఆయన ఇంటికే పరిమితం అవటం కూడా కొంత ఆందోళనకు పెనమలూరు వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్ అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి పెనమలూరుకి ఒక పర్మనెంట్ వైసీపీ సమన్వయకర్త కేటాయించాలని కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జోగి రమేష్ యాక్టివ్గా లేక, అక్కడ కొత్త లీడర్ లేక, అక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సెకండ్ లీడర్షిప్ తోటి కూడా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అక్కడ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీలో గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ద్వితీయ శ్రేణి లీడర్స్ తోటి కూడా మాట్లాడి మరిన్ని మార్పులు కనుక చేయకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని వారు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వెయిట్ చేయాలి మరి.